స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వ రోజు పర్యటన దిగ్విజయంగా ముగిసింది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికతను ఆకర్షించడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో కీలక ప్రాజెక్టులపై స్పష్టత వచ్చింది. పర్యటనలో అత్యంత కీలకమైన అంశం అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్. ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో సమావేశమైన ముఖ్యమంత్రి వచ్చే నెల 15వ తేదీ తర్వాత ఈ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. తొలి దశలో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రానున్న ఈ ప్లాంట్కు సంబంధించి అనుమతులు, భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ఏపీ అన్లాక్ నినాదాన్ని వినిపించారు. తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబులాల్తో భేటీ అయిన సందర్భంగా పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. గండికోట, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం మరియు హోంస్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు తమారా సంస్థ ఆసక్తి కనబరిచింది. విశాఖపట్నం ఐటీ సేజ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని క్యాలిబో ఏఐ సంస్థను సీఎం కోరారు. ఇప్పటికే అమరావతిలో నైపుణ్య శిక్షణ ఇస్తున్న ఈ సంస్థ రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలతో కలిసి ఏఐ రంగంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ప్రకృతి సేద్యంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏపీని ప్రకృతి సాగుకు ప్రపంచ నమూనాగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రస్తుతం 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో రసాయనరహిత సాగు చేస్తున్నారని, దీని ద్వారా ఖర్చు తగ్గి రైతుల ఆదాయం పెరుగుతుందని వివరించారు. గ్లోబల్ మార్కెట్లో ఈ ఉత్పత్తులకు డిమాండ్ కల్పించేలా సర్టిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామన్నారు. పర్యటన ముగింపులో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో ముఖ్యమంత్రి మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ పురోగతిపై చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నిర్వహణ కోసం టాటా ట్రస్ట్ నుండి ప్రత్యేక అధికారులను పంపుతామని చంద్రశేఖరన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన 3 స్పోర్ట్స్ సిటీల్లో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరారు. మొత్తంగా 4 రోజుల పర్యటనలో 36కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి 16 మంది గ్లోబల్ సీఈఓలతో సమావేశమయ్యారు. 2025 పర్యటన చర్చల ఫలితంగా ఇప్పటికే 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్ నుండి బయలుదేరిన చంద్రబాబు శుక్రవారం ఉదయం 8:25 గంటలకు హైదరాబాద్ చేరుకొని మధ్యాహ్నం నుండి అమరావతి సచివాలయంలో అధికారిక బాధ్యతల్లో పాల్గొంటారు.